మా ఎన్టీఆర్ని ఉచ్చనీచాలు లేకుండా అంత మాట అన్నటువంటి ఆ దుర్మార్గుడు ఆ వెంకటేష్ ప్రసాద్ ఎవడైతే ఉన్నాడో వాడు క్షమాపణ చెప్పడం ఎక్కడో నలుగురిలో కాదు వచ్చి చెప్పేది, ఇంట్లో కాదు 10 మందిలోకి వచ్చి చెప్పండి. నిజంగా అంత దుర్మార్గంగా మాట్లాడినందుకు సమాజం సిగ్గుపడుతుంది, ఈవేళ సభ్య సమాజం సిగ్గుపడుతుంది. ఇలాంటి దుర్మార్గుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు జనసేన అభిమానులుగా మేము కూడా సిగ్గుపడుతున్నాం. తొందరగా ఈ చీడని ఎంత తొందరగా వదిలిస్తే అంత మంచిది, లేకపోతే ఇది చిలికి గాలివానాయి రేపొద్దున్న మీ ప్రభుత్వాన్ని కూడా అప్రతిష్ట పాలు చేసే దాకా వచ్చేలాగుంది. కాబట్టి వెంకటేష్ ప్రసాద్ అనేటటువంటి నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, ఇంత దరిద్రంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఏమండి ఎన్టీఆర్ గారు ఈవేళ తనేంటో, తన సినిమాలేంటో, తన కుటుంబం ఏంటో, తన సేవా కార్యక్రమాలు ఏంటో చేసుకుంటూ నలుగురిలో మంచిగా ఎలాంటి వివాదం లేకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తిని రాజకీయాలకు తీసుకొచ్చి సన్నాసి ఇష్టానుసారం మాట్లాడి వేళ మమ్మల్ని అందరినీ కూడా శోభకు గురి చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానాన్ని నేనే ఎంత బాధపడుతున్నానంటే ఎన్టీఆర్ అభిమాని ఎంత బాధపడి ఉంటాడు.